తెనుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెనుగు తల్లికి మల్లె పూదండ. డ్రైనేజ్ వాటర్ అంతా ఈ వాటర్ లో కలిసిపోతే మళ్ళీ డ్రైనేజ్ అవసరం కదా. మరీ ఘోరం అండి. ఇప్పుడు మొన్నటిదాకా ఇలానే వచ్చినాము వాటర్. చెప్పి చాలా మంది చెప్పామండి, అసలు ఎవరు పట్టించుకో. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడ స్నానాలు చేసి మీరు మళ్ళీ తోడుకొని బకెట్ లో పోసుకొని ఇక్కడ డ్రైనేజ్ లేదా? లేదండి, నేను ఆగిపోయిందంట అక్కడ చెప్తున్నాను, ఇక్కడ కాల్చుకుంటున్నారు. అవును, ఇప్పుడు అధికారులు అడిగినా మేము ఏం పట్టించుకోలేదమ్మా. మీరు వాడేసి స్టోర్ చేసుకుంటే ఇది డైరియా ప్రాబ్లం వస్తుంది కదమ్మా. వస్తున్నాం కదా, ఏం చేస్తామంటే ఇంకా తెలియదు. అధికారులు ఎవరు స్పందించట్లా. ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. అధికారులను కూడా ఖచ్చితంగా నిలదీయాలి. మీరే లంచాలకి పాల్పడితే మీకు అధికారులు నిలదీసే నైతిక బలం ఏముంటుంది? అది ఈ రోజులో జరగడానికి కారణం మీ నైతికత లోపం, మీ సామర్థ్యం లోపం. కనీసం హాస్పిటల్కి వెళ్తే బెడ్ కూడా కేటాయించలేని పరిస్థితి. ఇదే మన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటే. పోయిన ప్రాణాలు ఎక్కడికి తిరిగి వస్తారు? 14 ఏళ్ల బిడ్డ షేక్ ఫారూక్ నిండుగా 100 ఏళ్లు బతకాల్సిన బిడ్డ. ఈరోజు తల్లికి ఏం చేశాం? కడుపు కోతిచ్చాం. మీకు ప్రజల పట్ల ప్రేమ, ఆదరణ, బాధ్యత లేకపోతే ఇదే జరుగుతాయి. ఇరవై 24 మందిలో ఇంకే ఒక్కొక్క చోట కడుపు కోత. మన ఇళ్లలో జరిగితే ఎలా ఉంటుంది? ఒక మంత్రి ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది? ఒక ఎమ్మెల్యే ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది? ఒక బ్యూరోక్రాట్ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది? ఆ కడుపు కోత మీకు తెలీదా? మనిషి కోల్పోయినప్పుడు ప్రజా సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇక తమాషాలుగా ఉందా? మీకు సరదాలుగా ఉన్నాయా? ఇక్కడ మీకు ప్రాణాలు పోతుంటాయి. ఇక్కడ ఇదా మీకు ఏం మనుషులు అంటే? మీరు మనుషులు చనిపోతా ఉంటే ఇక్కడ మీరు దీని మీద రాజకీయాలు చేస్తారా? మీరు రాజకీయ లబ్ధి ఆలోచిస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది, జనసేన పార్టీ తరఫున, ప్రజల తరఫున మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించండి. ఒక ప్రత్యేక అధికారిని ఈ సమస్య సమసిపోయే వరకు తక్షణ చర్యలుగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ పంపించండి. దీన్ని ప్రభుత్వం పరిశీలించాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.